రైట్. నీకు ఈ షాలేం రాజన్నతో పరిచయం కావాలా, ఆయనతో పరిచయం కావాలా? రైట్. మెయిన్ ఆయన. ఆ లింకు కలపటానికి నేను, ఆయన్ని నిన్ను కలపటానికి నేను. దీన్ని ఇంకో భాషలో చెప్పాలంటే, పిల్లవాడు ఇబ్బంది పడుతుంటే నువ్వు వెళ్లకుండా ఏంటి అని కొడుకు గురించి కొడుకు తల్లి తన భర్తతో, అంటే ఆ కొడుకు తండ్రితో అందనుకో, తండ్రి ఏమంటాడు తెలుసా? ఎంతకాలం ఉంటాను వెర్రి మొహమా, కింద పడో పైన పడో వాడో ఓడో వాడే నిలబడాలి, వాడే కనెక్ట్ అవ్వాలి. కానీ అంటాడు జ్ఞానం గల తండ్రి. సింపుల్గా ఇంకో టైప్లో చెప్పాలంటే, వాడి కాళ్ళ మీద వాడే. ఇప్పుడు మీ అందరూ కూడా మీ కాళ్ళ మీద మీరే నిలబడాలనేది నా ఆశ. దేవునితో మీరు నడవాలనేది నా ఆశ. నీతిని నా రాజ్యం పిదప నీకు అన్నీ నేను ఇస్తా. నీకేం కావాలో నాకు తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో నాకు తెలుసు, నేను ఇస్తా. ఇది సూత్రం. అందుకే గద్దించి స్వస్థత ప్రార్థన కూడా చేయను నేను. ఎందుకంటే చేయాల్సింది చేశాను అనుకో, ఎంత గొప్ప అద్భుతాలైనా జరగాల్సింది జరుగుతాయి. అంతే. ఎంతమందికి అర్థమైంది? అంతే. దేవుడు కార్యాలు దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అంటే నేను చేయాల్సింది నేను చేస్తే, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు అన్నమాట. బయలుదేరి సువార్త ప్రకటించుతూ సంచారము చేశారట. వాళ్ళు సువార్త ప్రకటిస్తూ సంచారం చేస్తుంటే దేవుడు వాళ్ళ వెంట నడుస్తూ సూచక్రియల అద్భుతాలు వారి ద్వారా జరిగిస్తూ వాళ్ళందరినీ కూడా దేవుడు వాడుకున్నాడు. వాళ్ళలో అందరి పేర్లు రాయలేదు, కానీ స్టెఫను, ఫిలిప్పు ఇద్దరి పేర్లు రాశాడు. ఎనీ టైం దేవుడు నీ గురించి దృష్టి పెట్టి నీ మీద శ్రద్ధ నిలపాలి అంటే ఒకటే చిట్కా, నువ్వు ఎనీ టైం ఆయన మీద దృష్టి నిలిపి ఆయన మీద శ్రద్ధ పెట్టు. నీ కార్యాలను దేవుడు నెరవేర్చాలి అంటే, దేవుని రాజ్య విస్తరణ కొరకు, దేవుని కార్యాల నెరవేర్పు కొరకు నువ్వు భారం కలిగి ఉండు. నీ పక్షాన దేవుడు కదలకపోతే అప్పుడు అడుగు. ఇంకా వేరే చిట్కాలు ఏం లేవు. నన్ను ఘనపరచు వారిని, విశ్వసించు వారికి సమస్తము సాధ్యమే. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇదే. నేను చేసింది అదే. అప్పుల పాలై ఉన్నా చాలా రకరకాల సమస్యలతో, కానీ ప్రభువులోకి వచ్చినాక వాటిని పెద్దగా నేను తీసుకోవాలా. అవమానం వచ్చిద్దేమో, ఎగతాళి జరిగిద్దేమో, అప్పులోళ్ళు ఏమన్నా అంటే వీటి గురించి నేను ఆలోచించాల. నా మైండ్ అంతా ఆత్మల రక్షణ కొరకు మళ్ళింది. ఎందుకంటే నమ్మింది నిజమైన దేవుణ్ణి. కహాని కాదు, రాయి గుట్ట చెట్టు పుట్ట కాదు. నిజమైన దేవుడు, మాట్లాడే దేవుడు, మనసున్న దేవుడు, ప్రాణం ఇచ్చిన దేవుడు, ప్రేమించే దేవుడు, రక్షించే దేవుడు, నిజమైన దేవుడు, భూమికి దేవుడు, ఆకాశానికి దేవుడు, సృష్టి మొత్తానికి దేవుడు, ఉన్నవాడు, అనువాడు, సజీవుడు, సర్వశక్తుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, మనోహరుడు, సుందరుడు, అధికాంక్షణీయుడు, అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా దయచేయగలిగిన దేవుడు అనేది నాకు తెలుసు. నన్ను నేను ప్రేమించుకునే దానికంటే ఆయన నన్ను ఎక్కువ ప్రేమిస్తాడు. నా గురించి నేను ఆలోచించుకునే దానికంటే ఆయన నా గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. అంత నా వరకేనా? నీకు కూడా నా గురించి కూడా అన్నా అంటే చేయొద్దు. నీ గురించి కూడా అంతే ఉందా, లేకపోతే ఏమైనా మార్పు ఉందా? నా కోసం ప్రాణం పెట్టింది వాడు నీ కోసం కూడా పెట్టాడు.